హరే కృష్ణ. టుడే ఎవ్రీథింగ్ విత్ పాలక్ అండి చేస్తున్నాను. ఫస్ట్ గ్రేవీ గురించేమో ఒక పెద్ద ఆనియన్ కట్ వేసుకున్నాను ప్యాన్లోని. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటీ వేసుకున్నాను. రెండు పెద్ద టమాటీలు, ఎండుమిరపకాయలు 2 వేసుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గనిస్తానండి. కొంచెం టమాటీలు బాగా మెత్తగా అయిన వరకు మగ్గనిస్తాను. ఈరోజు స్పెషల్గా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్టు. అన్నీ పాలక్ తోటే చేస్తున్నానండి. అందులో కాజు ఒక 10 కాజు వేసుకున్నానండి. టమాటీ దాంట్లోని కొంచెం సాల్ట్ వేసుకున్నాను, బేగా మగ్గుతుంది కదా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మనం దేనితోటైనా తీసుకోవచ్చు. పూరీలతోటి, పరోటాతోటి, చపాతీలతోటి, నాన్ తోటి, పుల్కాలతోటి ఏదైనా చేసుకొని కర్రీ తోటి, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. ఇగో మగ్గనిస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిపోయిందండి. తీసుకొని మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను. తర్వాత మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగండి ఇగో ఫ్లఫీగా పేస్ట్ చేసుకోవాలి చాలాని. మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అందులో ఒక 3-4 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హోల్ గరం మసాలా వేసుకుంటానండి. హోల్ గరం మసాలా వేసుకున్నాక పులావ్ ఆకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అది పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదండి, అది వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ అంతా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మసాలాలు యాడ్ చేసుకుంటున్నానండి. లైక్ గరం మసాలా పొడి, ధనియా పొడి, జీరా పొడి, తర్వాత మిర్చి మసాలా అవన్నీ 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫస్టే ఆడేసానండి టమాటీలోని. నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడేమో ఇందులో వాటర్ వేయనండి. నేను పెరుగు వేసుకున్నాను. పెద్ద స్పూన్తో 2 స్పూన్ పెరుగు తీసుకొని అందులో వాటర్ వేసి మజ్జిగలా చిలకరించుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. అలాగే వేసుకుంటే వాటర్ కన్నా ఇది టేస్ట్ బాగుంటుందండి. 1/2 కేజీ ఏమో దుంపలు బాయిల్ చేసేసి ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. ఆ గ్రేవీలోని వేసుకొని ఒకసారి అంతా చక్కగా టాస్ చేసుకున్నాక పాలక్ కూర ఉడకబెట్టేసి ఉంచానండి. బాయిల్ చేసి పాలకు అది కూడా వేసుకున్నాను, వాటర్ తీసేసి. ఒకసారి అన్నీ బాగా టాస్ చేసుకున్నాక మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు, అది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ వేయకండి, ఇలా మజ్జిగ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికిస్తున్నామండి. అయిపోయిందండి. చూసారు కదా, అంత చక్కగా స్మెల్ కూడా చాలా బాగుంది, కలర్ బాగుంది. ఇందులోనేమో ఒక చిన్న మామిడికాయ ముక్క తీసుకున్నాను డీ సైజ్గా, అది ముక్కలు చేసి వేసుకున్నాను. అలాగే పుదీనా వేసుకున్నానండి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి అవన్నీ బాగా ఫ్లేవర్ అన్నీ దిగాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచానండి. తర్వాత లాస్ట్లోనే మూత తీసాక అందులో సాల్ట్ వేసుకున్నానండి. బట్టర్ వేసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా బట్టర్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా బౌల్లో సర్వ్ చేసుకుంటున్నానండి. ఇగోండి చాలా బాగుంటుంది ఇలాగ చేసిన కర్రీ. ఇదేమో నేను పూరీ చేసుకుంటున్నానండి. పూరీతో చాలా బాగుంటుంది. పాలక్ ఏమో బాయిల్ చేసుకొని పిండిలోనేమో కొంచెం సాల్ట్ వేసేసి ఆ పాలక్ మిక్సీ ఆడిస్తేనండి, పిండిలో వేసి కలిపించుకున్నానండి. ఇగో ఇలాగా చాలా బాగుంటుంది. అలా పూరీ సైజుగా చేసుకుంటున్నానండి. చిన్న పూరీ చక్కగాని డీప్ ఫ్రై చేసుకుంటాను ఆయిల్ పెట్టుకొని. ఇగోండి ఇలాగా సన్నంగా కాదు, లావుగా కాదు, అలా పూరీ చేసుకున్నాను. ప్యాన్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక పూరీ వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతుంది, బెలూన్ లాగా. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా పాలక్ పూరీ అంటారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ ఇంకొకటి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అయిపోయింది కదా. ఇలాగే ఈ పిండి ముద్దతోటే మీరు, ఈ డౌతోటే మీరు చపాతీ చేసుకోవచ్చండి, నాన్ చేసుకోవచ్చు, పుల్కా చేసుకోవచ్చు. నేను ఇక్కడేమో పరోటా చేస్తున్నానండి. చూడండి, సేమ్ ఆటా డవ్, అది పాలక్ కలిపి ఉంచాను కదా, పూరీ చేసుకున్నాను. ఆ డవ్ తోటే పరోటా చేసుకున్నాను. ఇలాగా స్క్వేర్ షేప్గా చేసుకుంటున్నానండి.
మీరు ఏవైనా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. పుల్కా చేసుకోవచ్చు, నాన్ చేసుకోవచ్చు, లచ్చా పరాటా చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ నేను పరాటా ప్యాన్ వేసుకొని చక్కగా చేసుకుంటున్నాను. రెండు వైపులు గీ అప్లై చేస్తున్నానండి. చూసారా పరోటా కూడా గుబ్బారలాగా ఎంత బాగా పొంగిందో, బెలూన్ లాగా రెండు వైపులు గీ తోటి చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మీరు రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి కర్రీ. ఇలా చేసుకున్నానండి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ఇగోండి పూరీలు ఒక ప్లేట్లోని వేసుకున్నాను, పరోటా ఒక ప్లేట్లోని సేమ్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. పక్కన సలాడ్ పెట్టుకున్నానండి, ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, లెమన్ పెట్టుకున్నానండి. ఇగోండి పూరీ విత్ కర్రీ అండి, ఆలు పాలక్ కర్రీ. పరాటాతో కూడా సేమ్ ఆలు పాలక్ కర్రీ అండి. చూసారు కదా ఎంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ మీకు ఏం కావాలో అది చేసుకోవచ్చు సేమ్ డౌ తోటి అండి. ఓకే అండి, చూసారు కదా, థ్యాంక్ యూ.